రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూద్దాం. తెలంగాణ వార్తలు అందిస్తాను, ఆంధ్రప్రదేశ్ వార్తలు సత్య అందిస్తారు. సత్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని దినపత్రికల్లోనూ కామన్గా చోటు చేసుకున్న వార్త నిన్న ఉద్దానం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన వార్త. ఇక ఒక్కొక్క దినపత్రికని చూద్దాము. ఆంధ్రజ్యోతిలో ఉద్దానానికి సంబంధించిన వార్తనే మనం బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. మానవత్వం కోసం పోరాడేవారేరి అంటూ మెయిన్ హెడ్లైన్స్ తోటి ఒక వార్తను చూడొచ్చు. జాతి కుల మతాల కోసమైతే పోరాడుతున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై నేడు సీఎంని కలుస్తా, ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్షాన్ని కలుస్తా అంటూ పవన్ చేసిన కమెంట్కి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. ఆ పక్కనే చిన్న వాటితో పెద్ద మేలు అంటూ ఒక ఐటమ్ని చూడొచ్చు. శరవేగంగా సిద్ధమవుతున్న 28 ప్రాజెక్టులు, అక్టోబర్లోపు పనుల పూర్తి సర్కార్ లక్ష్యం, ప్రతి ప్రాజెక్టుకు నిర్దిష్ట గడువు విధింపు, వీటిలో 13 రాయలసీమకు చెందినవే అంటూ ఈ వార్తను చూడొచ్చు. అలానే ఆంధ్రజ్యోతిలో కింద మనం పిల్లల ముద్దపై గద్దలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ హాస్టళ్లలో స్వాహాపర్యం పర్వం కొనసాగుతోంది. సిక్కోల్లో 80 మందికి 18 మందే ఉన్నారని, గుంటూరులో 135 మందిలో 20 మందే ఉన్నారని, బయోమెట్రిక్ సిస్టమ్ను కూడా పక్కన పెట్టేసి వీళ్ళు బొక్కేస్తున్నారు పిల్లల డబ్బుని, పాకెట్ మనీనని ఏసీబీ తనిఖీల్లో వెలుగు చూస్తుందని వార్త చూడొచ్చు. అలాగే అమిత్ షాకు రక్షణ శాఖ అంటూ ప్రశ్నార్థకంతో ఒక వార్త కనిపిస్తుంది. కాదు అంటే హోంశాఖ ఇచ్చే అవకాశం ఉంది, కేంద్ర కేబినెట్లో చేరిక ఖాయం, అందుకే గుజరాత్ నుంచి ఆయనను రాజ్యసభకు పంపిస్తున్నారు, బీజేపీ అధ్యక్ష పదవి రేసులో రామ్ మాధవ్ ఉన్నారని ఒక వార్త చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చోటు చేసుకున్న వార్తలు. ఇక ఈనాడు విషయానికి వద్దాము. ఈనాడులో ఏడాదైంది ఏది బీమా అంటూ ఒక వార్తను చూస్తున్నాము. ఇదే శీర్షిక ఐటమ్. రైతును ఆదుకొని బీమా సంస్థలు, అన్నదాత చైతన్య లేమి వారి ఆయుధం, చెల్లించింది 977 కోట్లే, రైతు ఖాతాల్లోకి 120 కోట్లే, పంట నష్టపోయినా పట్టించుకోవట్లేదు, కనిపించని ప్రభుత్వ పర్యవేక్షణ అంటూ ఒక విశ్లేషణాత్మకమైన కథనాన్ని లెక్కలతో సహా ఇచ్చింది. ఆ తర్వాత మానవత్వానికే తొలి ప్రాధాన్యం అంటూ నిన్న పవన్ కళ్యాణ్ ఉద్దానం సభలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తను, అలాగే ఐటీ రిటర్న్ పెంచడానికి గడువు లేదు అని ఒక వార్తను, అలాగే ప్రభుత్వోద్యోగులకు వయోపరిమితిపై వదంతులు నమ్మొద్దు అని ఒక వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇంకా గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్కి సంబంధించింది, అలానే ఉపాధ్యాయులు మిగిలిపోతున్నారు, మరుగుకు నీరేది అని మిగిలిన కొన్ని వార్తలను కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక చివరిగా సాక్షి విషయానికి వద్దాము. సాక్షిలో క్విట్ ఇండియా స్ఫూర్తితో అంటూ ప్రధానమంత్రి నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో చేసిన కమెంట్కి సంబంధించిన వార్తను ప్రధాన వార్తగా, దాని కింద కొలువులో 30 ఏళ్లే అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. సో సాక్షి ఈ ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన వార్తల్ని బ్యానర్ ఐటమ్గా ప్రచురిస్తూ వస్తోంది గడిచిన 2-3 రోజులుగా. సో ఇవాళ కూడా 25వ ఏట ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే 55 ఏళ్లకే ఇంటికి, అందుకు అనుగుణంగా పెన్షన్ అర్హత 33 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు తగ్గిస్తున్నారు అంటూ ఒక కథనాన్ని కత్తెరతోటి సూచిస్తూ ప్రచురించింది. ఇంకా గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్కి సంబంధించింది, అలాగే కృష్ణా బోర్డుకు అధికారాలకు సంబంధించి డ్రగ్స్ కేసులో ఫిలిప్పీన్స్ మేయర్ హతం అంటూ మరికొన్ని వార్తలు కూడా సాక్షి ప్రచురించింది. ఇవి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దినపత్రికల్లో చోటు చేసుకున్న వార్తలు. ఇక తెలంగాణలో ఏం ప్రధానంగా చోటు చేసుకున్నాయి? నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, భూమి లేకుండానే గడ్డి పెంపకం అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం. హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా భూమి అలాగే మట్టి అవసరం లేకుండానే గడ్డిని పెంచొచ్చు అనే ఒక వార్తను మనం చూస్తున్నాం. ఇక గుజరాత్ తీరంలో గుప్పుమన్న డ్రగ్స్ 3500 కోట్ల విలువైన హెరాయిన్ నిన్న పట్టుకున్నారు. అండ్ పనామాకు చెందిన నౌకలు ఈ 1500 కిలోల మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తూ ఉండగా కోస్ట్ గార్డ్ పట్టుకుంది. ఇక హరిత దళాల కవాతు అంటూ మరొక వార్త చూస్తున్నాం. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం చాలా జోరుగా కొనసాగుతోంది. అండ్ ఇందులో భాగంగా ఇప్పటివరకు 3000 గ్రీన్ బ్రిగేడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో దళంలో 10 మంది ఉంటారు, 5 నుంచి 10 మంది. అండ్ 18 రోజుల్లోనే 36% లక్ష్యం పూర్తి చేసినట్లుగా అగ్రస్థానంలో నిజామాబాద్ జిల్లా ఉన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక బోనం ఎత్తిన గిన్నీస్ అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఆదివారం హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఇండోర్ స్టేడియంలో బోనాల ఉత్సవాలు గిన్నీస్ రికార్డులోకి ఎక్కాయి. అలాగే డబుల్ వేగం అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుంది అంటూ ఇక్కడ ఇళ్లకు సంబంధించిన లెక్కలతో సహా మరొక వార్త చూస్తున్నాం. ఇక పాలమురుకు పండుగ అంటున్న వార్త చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం వద్ద ఉరకలేస్తున్న కృష్ణమ్మ అంటూ నేటి ఉదయానికి జూరాలకు వరద నీరు రాబోతోంది. 3 లిఫ్టులతో పంపింగ్ ప్రారంభం కాబోతున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నవ తెలంగాణ విషయానికి వస్తే, డ్రగ్స్ కు అలవాటు చేసి నగ్న చిత్రాలు, కెల్విన్ సహాయకుడు డానియల్ క్రూర చర్య అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఈ బాధితులు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు, వాళ్ళు డ్రగ్స్ కొనుక్కోలేని సందర్భంలో వాళ్ళ నగ్న చిత్రాలు తీసి ఫోటోలు పంపిస్తే దానికి బదులుగా డ్రగ్స్ ఇస్తున్న డానియల్ క్రూర చర్యలు ఇప్పుడు బయటపడ్డాయి. డానియల్ కోసం పోలీసులు గాలిసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఆర్సీఈపీ సమావేశాలు ఎట్టకేలకు ముగిశాయి. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఎందుకు బయటపడడం లేదంటూ ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. ఇక మూత్రం పోస్తే రక్తం అంటూ మరొక వార్త చూస్తూ ఉన్నాం. నేరెళ్ల ప్రజలపై పోలీసుల పాశవిక దాడికి సంబంధించి ఆ సంఘీభావ సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త చూస్తున్నాం. ఇక కేసీఆర్ ధనార్జన జల్సాల కోసమే ఫామ్ హౌస్ కి సీఎం అంటూ ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. ఇక అమాంతం పెరిగిన అమిత్ షా ఆస్తులు 5 ఏళ్లలో 300% ఆయన ఆస్తులు పెరిగినట్టుగా ఒక వార్త చూస్తున్నాం. ఇక గుజరాత్ తీరంలో పట్టుబడ్డ 3,500 కోట్ల విలువైన హెరాయిన్ కి సంబంధించిన మరొక వార్త చూస్తున్నాం. ఇవి ప్రధానంగా తెలంగాణలో వచ్చిన దినపత్రికలో వార్తలు.